నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, అది ఉచితంగా దేశం మొత్తం మీద అందుబాటులో ఉన్నది ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అవును, కార్పొరేట్ స్థాయి మెడికల్ ట్రీట్మెంట్ కవరేజీ ఇప్పుడు ఏపీలో అక్షరాల 25 లక్షలు. కవర్ అయ్యే జబ్బులు 3255. అందుకే అంతా అంటున్నారు ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇప్పుడు 25 లక్షలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ విలువను, కవరేజీని ఊహించనంతగా పెంచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ పాలనలో పేదలు, సామాన్యులకు సేవలందించడంలో విద్య, వైద్య రంగాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఎల్లలు దాటి అండదండలుగా నిలుస్తున్నాయి. నాడు నేడుతో మొదలైన విద్య, వైద్య విప్లవం ఆంధ్రప్రదేశ్లో బడుగు జీవికి నిండు భరోసానిస్తున్నాయి. విద్యకు, వైద్యానికి సామాన్యుడు జేబులు తడుముకుంటూ దిగాలు పడాల్సిన అవసరమే లేదిక. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఏ ఒక్కరు కూడా ఆరోగ్యం కోసం వాళ్ళ ఆస్తులు పేదవాళ్ళు అమ్ముకోకూడదు, వాళ్ళందరికీ కూడా మనం రక్షణగా ఉండాలని చెప్పి ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా ఈరోజు ఎవరైతే 5 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా 25 లక్షల వైద్య ఖర్చులకి ఈరోజు బీమా ఇవ్వటం జరిగింది. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యకు, వైద్యానికి ఆర్థిక స్తోమత అనేది అడ్డు కానే కారాదన్న ఆలోచనను ఆయన తనయుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారు. పెత్తందారీ ప్రభుత్వం మిగిల్చిపోయిన దిక్కుమాలిన పరిస్థితులను అధిగమిస్తూ అంచెలంచెలుగా పేద, సామాన్య కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ మాట అయితే చెప్పారో, నా తండ్రి ఒక్క అడుగు సంక్షేమం కోసం ముందుకేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఆ రోజు ఏ మాట అయితే చెప్పాడో అదే ఈరోజు నిరూపిస్తూ దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఏదైనా కుటుంబానికి ఆపదొచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తే 25 లక్షల రూపాయల వరకు దాన్ని పెంచడం జరిగింది. నిజంగా ఇది చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని మాత్రం చెప్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏ కొందరి ఆరోగ్యమో కాదు, రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం, ఆనందం. విద్యకు, వైద్యానికి సంపాదనలో అధిక భాగాన్ని సమర్పించుకుంటూ రేపటి గురించి పేద సాదలు ఆందోళన చెందే పరిస్థితి ఉండకూడదన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఆంధ్రనాట ఇప్పుడదే జరుగుతోంది. ఎందుకంటే ప్రజల క్షేమాన్ని, సంక్షేమాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే చూసుకుంటోంది. పేరు పకీర్ గౌడు. మా అత్తమ్మకి బాగాలేదు, హాస్పిటల్కి వచ్చాము. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ 5 లక్షల దాకా ఖర్చు అవుతున్నారు. అందుకని ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉందని చెప్పి మెడికవర్ హాస్పిటల్కి వచ్చాము. మెడికవర్లో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు చాలా బాగుంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల దాకా, ప్రైవేట్ హాస్పిటల్లో 5 లక్షల దాకా అవుతున్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఏం లేకుండా ఉచితంగా చేశారు. అందువల్ల ఇప్పుడు బాగా ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ వల్ల చాలా లబ్ధి పొందాము. నా పేరు భద్రమ్మ, మాది చేయాల. ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చి ఎడా చూపించుకున్నాం, బాగా చూసిండ్రు. ప్రైవేట్గా అయితే మేము చూపించుకోలేము, సార్ బాగా చూసిండు. 5 లక్షలు వద్దన్నారు అక్కడ, ఇక్కడ ఉచితంగా చూసిండ్రు. జగన్మోహన్ రెడ్డి ఆయన బట్టి మేము బాగున్నాము, ఆయన బాగుండాలా. ప్రజలకు మంచి, మేలు చేసి తీరాలన్న సంకల్పం, ఆ సంకల్పానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనోబలం తోడైతే అసాధ్యాలు సుసాధ్యమవుతాయి. పేదల ఇంటికే డాక్టర్ వస్తాడు, విదేశీ విశ్వవిద్యాలయాలకు నిరుపేద విద్యార్థి వెళతాడు, ప్రభుత్వ బడి ఆధునికమవుతుంది, నమ్మకం సనాతనమవుతుంది. పేద సాదల ఆరోగ్యానికి, ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పుడు జగనన్న రక్ష మరింతగా పెరిగింది. ఇంతవరకు ఉన్న 5 లక్షల రూపాయల పరిమితి 25 లక్షలకు పెంచారు. అంటే 25 లక్షల రూపాయలు ఖర్చయ్యే వైద్యానికి కూడా పేద, సాదా, బీద, బిక్కి ఎవరూ ఇక వెనకాడాల్సిన పని లేదు. వైద్య పరీక్షల నుంచి చికిత్స తరువాత కులాసా, కుశలం వరకు అన్ని జగనన్నే చూసుకుంటున్నాడు. అందుకు తగ్గ వనరులు సమకూరుస్తున్నాడు. తనను నమ్మిన వారికి, నమ్మని వారికి కూడా 5 ఏళ్లలో జనజీవితాలకు ఎంత మంచి, మరెంత మేలు చెయ్యొచ్చో చేసి చూపిస్తూ నిరూపించాడు. అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి, అవ్వా, తాత అనడమే కాదు, నిజమైన కుటుంబ సభ్యుడిగా అందరి బాధ్యత తీసుకుంటున్నాడు.
ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరింపజేసుకుంటూ ఈరోజు సుమారు 3,257 రకాల జబ్బులకి ఈరోజు ఈ యొక్క ఆరోగ్యశ్రీ నెట్వర్క్ని విస్తరించడం జరిగింది. దీంట్లో సుమారు 1,500 పైచిలకు వ్యాధులకు సంబంధించి ప్రభుత్వం ఆ యొక్క వైద్యం పొంది హాస్పిటల్స్ నుంచి ఇంటికి తిరిగి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి 225 రూపాయలు ప్రతి దినానికి సంబంధించి వారు కోలుకునే సమయం వరకు కూడా వారికి ప్రతి నెల 5,000కి తగ్గకుండా ఇది ఇచ్చే కార్యక్రమం, అది ఆరోగ్య ఆసరా కింద అదనంగా ఇవ్వబడుతుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లిమిటెడ్ ను 25 లక్షలకు పెంచడమే కాదు, ఆరోగ్యశ్రీ కింద చేర్చుకునే రోగాలు, రుగ్మతల జాబితాను కూడా 3,255కి పెంచారు. అంటే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చెయ్యని జబ్బంటూ లేనట్టే లెక్క. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఇలా మెరుగుపరచడంతో పాటు వాటి నిజమైన ప్రయోజనం అందేలా అర్హులందరికీ కొత్త కార్డులు ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.